హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మా ఫ్యామిలీతో రాయమండ్రిలో ఏవి అప్పారావు రోడ్ నందు గల శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడికి అయితే వచ్చామండి. చూడండి, ఇది ఏవి అప్పారావు రోడ్డు పక్కన రత్నదీప్ డిపార్ట్మెంటల్ స్టోర్ పక్క రోడ్లోంచి ఉంటుంది. ఇది దుర్గాపురం ఏరియాకి వస్తుందండి, ఏవి అప్పారావు రోడ్లోని. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా కుటుంబం సహా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చూడడానికి వచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గుడి బయట ఆవరణము. చాలా రద్దీగా, వాళ్ళ శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా రద్దీగా, చాలా క్యూ ఉంది ఫ్రెండ్స్. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఈరోజు చాలా వందల సంఖ్యలో జనం వచ్చారు, భక్తులు. అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ దేవాలయాన్ని 1970 సంవత్సరంలో శ్రీమతి పోతినేడి కనకదుర్గమ్మ గారు నిర్మించారు. ఈ దేవస్థానంతో పాండురంగ స్వామి దేవాలయం, సంతోషమాత దేవాలయం, అలాగే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, 3 ఆలయాలను కూడా ఇదే ప్రాంగణంలో నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అట్లే ఈ దేవాలయానికి మహాలక్ష్మి అమ్మవారి పీఠం, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, అలాగే ఈ అమ్మవారికి గుడికి దుర్గమ్మ కాబట్టి దుర్గాపురం అని పేరు వచ్చింది. ఇది ఏవి అప్పారావు రోడ్ నుంచి రత్నదీప్ డిపార్ట్మెంటల్ స్టోర్ పక్కన రైట్ సైడ్ ఫస్ట్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది దేవాలయం. ఈ దేవాలయం సందర్శించవచ్చు ఫ్రెండ్స్. ఇది రాయమండ్రిలో ప్రముఖ దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సుమారు 55 సంవత్సరాల వరకు అయింది నిర్మించి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చేప ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. చేప ఆకారంలో ఉండి లోపలికి గృహలాగా ఉంటుంది, చేప ఆకారంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, భక్తజన సంతోషం ఎంతమంది ఉన్నారో. చాలా క్యూ లైన్ ఉందండి ఫ్రెండ్స్. ఈ మార్గం ద్వారా ఆ చేప ఆకారంలో ఉన్న గృహ టైప్లో ఉంది ఫ్రెండ్స్. దానిలోంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఎంత జనం ఉన్నారు. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వరకు జనం అయితే బారులు తీరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నామండి, గృహ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. చూసారా, గృహ చాలా చిన్నదిగా ఉంటుంది. బాగా పడుకున్న వారు అయితే కనుక వంగుని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గృహ మార్గం ద్వారా మనకు ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కుడివైపుని చూడండి, గోశాల, యాగశాల 2 ఉన్నాయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో చూసారు కదా. ఈ గోవులను కూడా ఈ దేవాలయం వారు సంరక్షిస్తున్నారు గోశాలుగా. ఇది నిత్యం ఎప్పుడు గోవులను కూడా అనేక మంది దాతలు కూడా ఈ గోవులకు పశుగ్రాసాన్ని అందిస్తున్నారండి. అలాగే మీ వంతు ఏమైనా సహాయం చేయాలనుకున్నా చేయొచ్చు, గుడివారిని సంప్రదించి. అదేవిధంగా కూడా మనం లోపలికి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉంటుందండి, పాండురంగ స్వామివారి దేవాలయం. చూడండి, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, పాండురంగ స్వామి దేవాలయం.
అలాగే మనకి ఇక్కడ నుంచి కుడివైపు తిరిగితే చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే మనం స్ట్రైట్గా వెళ్ళగానే మనకు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నాం మనం లోపలికి. ఈ చుట్టుపక్కల చూడండి ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పక్కన యాగశాల, ఒక పక్కన గోశాల, ఒక పక్కన సంతోషమాత అమ్మవారి దేవాలయం. చూడండి ఫ్రెండ్స్, మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించుకోండి. చూడండి అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం అవగానే మనం బయటకు వస్తున్నామండి. ఈ మార్గం ద్వారా మనం గుడి బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ మార్గం ద్వారా మనము రాగానే ఎడమవైపున స్వామి అమ్మవారి తీర్థప్రసాదం అందజేస్తున్నారండి. చూడండి ఇక్కడ అమ్మవారి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక దీపధూప నైవేద్యములు మరియు ప్రత్యేక పూజలు చేస్తున్నారండి. అమ్మవారికి హోమం చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అందరికీ ప్రసాదం అందజేస్తున్నారండి స్థానికులు. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ దేవాలయానికి మీరు ఎవరన్నా చూడని వారు ఎవరుంటే కనుక రండి. చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో. ఫ్రెండ్స్ చూశారు కదా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయము ఏవి అప్పారావు రోడ్ నుంచి రత్నదీప్ డిపార్ట్మెంట్ స్టోర్ పక్కన కుడివైపు రోడ్ నుంచి స్ట్రైట్గా లోపలికి వస్తే దుర్గాపురం ఏరియాలో వస్తుందండి. తప్పక సందర్శించండి అమ్మవారి దేవాలయాన్ని. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూడనివారంటే కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో వస్తాను నేను.